పాఠం పాఠం చాలా బాగుందండి. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉండగా అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అని తెలియని వాళ్ళు అంటుంటారండి. కానీ అక్కడ భక్తి ఉంటుంది, దేవుళ్ళు ఉంటారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందన్న సంగతి మాత్రం ఎవరికీ కూడా తెలియదండి. అసలు ఈ జీవితం ఇచ్చిందే ఆ జీవితాన్ని సంపాదించుకోవటం కోసం, అంతే కదా. మనిషి ఏమనుకుంటున్నాడంటే, దేవుణ్ణి ఎరగని మనిషి ఏమనుకుంటున్నాడంటే, పుట్టాము చనిపోయాము, ఈ మధ్యన ఉన్నదే జీవితం. ఈ జీవితంలోనే ఏదైనా సాధించాలి, ఏదైనా పేరు తెచ్చుకోవాలి. ఎంత పేరు తెచ్చుకున్నా నరకానికి వెళ్ళిపోతే లాభం ఏంటని చెప్పండి. లోక సంబంధంగా ఎంత పేరు సంపాదించుకున్నా అతడు దేవుణ్ణి తెలుసుకోకుండా, క్రీస్తుని అంగీకరించుకోకుండా, పునరుద్ధానములో అనుభవించకుండా, క్రీస్తు పునరుద్ధానాన్ని అనుభవించకుండా చనిపోతే ఎంత పేరు సంపాదించుకుని అతను నరకానికి వెళ్ళిపోతాడండి. మనం ఈ దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చామంటే, ఈ జీవితం ఇచ్చింది ఆ జీవితం కోసం చెప్పాం కదా. ఆ జీవితాన్ని మనం పొందాలంటే యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆయన చూపించాడు కదా. ఇంకెంతకన్నా రుజువే ఉంది. మరణాన్ని చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకం చేరాడు. మనం కూడా చనిపోయిన తర్వాత క్రీస్తు పునరుద్ధానాన్ని అనుభవించుకుంటూ దేవుల్లో కొనసాగుతూ చనిపోతే మనం కూడా మళ్ళీ పరలోకంలో చేరే అవకాశం ఉంటుంది. అక్కడ మనకి బోల్డ్ మంది భక్తులు ఉంటారు, మిత్రులు. ఈ కుటుంబాన్ని వదిలేసినా అక్కడ కుటుంబంలో మనకి చాలా సంతోషం అనేది ఉంటుందండి. యేసుక్రీస్తు వారు ప్రసాద్ చెప్పాడు, ఆయన మానవుడిగా పుట్టాడు కాబట్టి చనిపోయాడు, దేవుడుగా పుట్టలేదు. దేవుడుగా, దైవికంగా దేవుడు మానవ శరీరంతో పుట్టాడు కాబట్టి పరిపూర్ణమైన మానవుడు అండి, పరిపూర్ణమైన మానవుడు. యేసుక్రీస్తు వారు మనలో ఉంటే కలిగేలాగాలి. ఎప్పుడు మన జీవితంలో క్రీస్తు ఉండాలని చెప్పాడు నేను ఇందాక. ప్రతి మనిషికి ఉన్న సమస్య, ఈ సమస్య తప్పనిచ్చా అన్ని సమస్యలు మనిషి చెప్తాడండి. ఏ సమస్య? పెళ్ళిళ్ళు, చదువుళ్ళు, రోగాలు, రొప్పులు, ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ చెప్తాడు మనిషి. కానీ ఒక చావు అనేది ఒక సమస్య కింద ఉన్న సంగతి ఎవరికి తెలియదండి. అసలు చావే ఒక సమస్యను ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఈ సావుకి భయపడకుండా ఉండాలి. అటువంటిది మనకి ఆత్మను పరదేశికి వెళ్లకుండా ఆపలేదు. ఏంటి? మన మరణం. శరీరం అష్టైతను ధరించుకున్న శరీరానికి కూడా ఏమీ చేయలేదు. ఏంటది? మరణం. మన ఘనతను కూడా ఏమి చేయలేదు. మన ఘనత, మనం చేసే మంచి పనులు, దేవుని కోసం పడే ప్రయాస అంతటిని కూడా మనం చనిపోయిన తర్వాత పరలోకానికి మనం ఎంపటి తీసుకెళ్ళిపోవచ్చు. దాన్ని కూడా మరణం అనేది ఏమీ చేయలేదండి. కాబట్టి మంచి పాఠం విన్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు తండ్రి, ఈరోజు నాయన పునరుద్ధారై నీ కుమారుడు తిరిగి నీ సన్నిధికి చేరిన రోజుగా ఒక పండగగా మేము జరుపుకుంటున్నాం తండ్రి. ఇది మేము పండగ అంటే నీ వాక్యంలో ఆనందించే పండగగా మేము చేసుకున్నాం నాయన. దీన్ని బట్టి నీకు సంతోషమే. కానీ అయ్యా నాయన, మా శరీరం కోసం, మా ఆనందం కోసం చేసుకున్నది ఏదీ లేదు. కానీ తండ్రి, నీకు సంతోషము, మా ఆత్మీయ ఆనందం పొందడానికి చేసుకున్నాం తండ్రి. అటువంటి మాటలు, ఇటువంటి పాఠాలు వింటున్న మేము తండ్రి యథార్థంగా బ్రతికి పాపానికి భయపడితే ఖచ్చితంగా నీ సన్నిధికి మేము చేరుకుంటాం నాయన. ప్రతి మనిషికి నీ సన్నిధికి చేరటానికి అడ్డుగా ఉన్నది ఒకే ఒకటి తండ్రి, అదే పాపమని మేము తెలుసుకున్నాం నాయన. అటువంటి పాపానికి దూరంగా ఉండి నీ దృష్టికి మేము యథార్థంగా బ్రతికి మేమందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే ఆ భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.